ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్ సాధించండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఏమిటి రాజన్న? ఏంటి ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదు. ఒక విషయం అడుగుతాను, చెప్తావా? అడగండి. చాలా ఏళ్ల క్రితం ఈ ఊళ్ళో రంగన్న అని అందరికీ సాయం చేసే ఓ మనిషి ఉండేవాడు. అతను ఏమయ్యాడు? ఇది డాక్టర్ గారి దగ్గర నమ్మిన బంట్లో పనిచేసేవాడు. ఆ రంగం గురించేనా? అవును, ఆ రంగన్నే. డాక్టర్ బాబు చాలా మంచివాడు కదమ్మా. అలాంటి మంచి మనిషికి రంగన సాయం చేస్తుండేవాడు. మంచోడు సాయం చేయడం మా ఊళ్ళో నేరం కదా. అంతే, డాక్టర్ బాబు చచ్చిపోయిన రాత్రే ఈ రంగన శవం కూడా దొరికింది. ఎవరు వచ్చి మా నాన్న చంపేశారు. చీకట్లో ఎవరని తెలియలేదు మావయ్య. బాబు, బస్సు ఆపండి, ఆపండి బాబు, ఆపండి. ఏంటయ్యా, ఏం జరిగింది? కండక్టర్ బాబు, కండక్టర్ బాబు, ఈ పాపను పట్నంలో ఏ అనాథాశ్రమంలోనూ చేర్పించి పుణ్యం కట్టుకోండి. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. అలాగేనయ్యా, ఈ పాపకేం పర్వాలేదు, నువ్వు వెళ్ళు. అలాగే బాబు. రంగన్న మావయ్య, అమ్మా వెళ్ళొస్తాను. అలాగే శాంతం, జాగ్రత్తగా వెళ్ళమ్మా, జాగ్రత్తగా వెళ్ళరా. అదేం డాక్టర్ గారు, రంగన చావు గురించి అతనికి కావాల్సిన మనిషి కంటే మీరే ఎక్కువగా బాధపడి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. అతనికి కావాల్సిన మనిషా? ఎవరు? కన్న కొడుకు. చాలా కావాల్సిన వాడే కదండి. రంగన్న కన్న కొడుకా? ఏడి, ఎక్కడున్నాడు? మీ ముందే ఉన్నాడమ్మా. అంటే నేనే. నువ్వు రంగన్న కొడుకువా? అవునమ్మా. అమ్మా, పాడు పిల్లడా, ముందు వెనక చూసుకోకుండా మీద పట్టమే తెలుసు. రాణి నెత్తుకుని సర్దాగా రావడంతో నేను చూసుకోలేదు. నువ్వైనా చూసుకొని తప్పుకోవచ్చు కదా. సరే గాని పిల్లడా, దొడ్డల్లోనూ చెరువు గట్ల మీదనూ తోటల్లోనూ ఎక్కడ చూసినా మీ ఇద్దరే కనిపిస్తున్నారు. మీ ఇద్దరిది అంత స్నేహమా? మాది స్నేహం కాదు, ప్రేమ. పోలమ్మో, ఏంటి రాణమ్మా, నువ్వు కూడా ఈ రాజబాబునే ప్రేమిస్తున్నావా? ప్రేమే కాదు, పెళ్లి చేసుకుంటారు. ఏ డాక్టర్ గారు, ఇందాక కళ్ళలో నీళ్లు, ఇప్పుడు పెదాల మీద నవ్వు. తమాషాగా ఉందే. మరేం లేదు, ఏదో గుర్తుకొచ్చింది. సరే కానీ రాజన్న, అప్పుడు చంపబడ్డ డాక్టర్ గారు అమ్మాయి నీకు గుర్తుందా? ఎవరు? రాణియా? రాణి గుర్తుందా అని అడుగుతున్నారా? గుర్తుండటమే కాదండి, ఇప్పటికీ నా గుండెల్లోనే ఉంది. ఈ గుండె ఆగిపోయేంత వరకు నాలోనే ఉంటుందండి. చాలా మంచి అమ్మాయింది. ఆ రాణి అంటే నీకు అంత ఇష్టమా? ఇష్టం ఏమిటండి, రాణి నా ప్రాణం. చందమామకు వెన్నెల్లాగా, సముద్రానికి కెరటాల్లాగా రాణి నాలో ఒక భాగం అండి. మీకు విషయం చెప్పనా? నేను ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు తెలుసా? ఎందుకు? నా మనసులో ఉన్న రాణిని తీసేసి వేరే మనిషిని ఇక్కడ ఉంచలేను కనుక. అంతేకాదు డాక్టర్ అమ్మా, నేను చనిపోయేలోగా ఏదో ఒక రోజున నా రాణి నాకు కనిపిస్తుందనే ఆశ. ఆ ఆశతోనే బతుకుతున్నాను. నీ ఆశ ఫలించి నీ రాణి నీకు హఠాత్తుగా ఇప్పుడు కనిపించిందనుకో, ఏం చేస్తావు? ఏం చేస్తానా, ఒక్కసారిగా కౌగిలించుకుని పైకెట్టేస్తాను. ఆకుండా పాదాల నుంచి తల వరకు ముద్దులెట్టేస్తాను. ఆ పైన నోటికొచ్చినట్టు కోతలు కొయ్యకు. నువ్వు ఆ పని చెయ్యలేవు. డాక్టర్ అమ్మో, ఈ రాజన్న మాటని మనసుని అంత తక్కువగా అంచనా వేయకండి. రాణి కనపడలే గాని ఖచ్చితంగా నేను అన్నట్టుగా చేసి చూపిస్తాను. ఖచ్చితంగా చేయలేవు. ఎవడి చేయగలని? చేయలేవని రాణి కనపడమండి, చేస్తా చేసి చూపిస్తాను. అలాగా?
సరే ఇటు చూడు. ఏం పైలేదులే వెళ్ళు. దేవుడా, ప్రేమలో పడి ఎదురొచ్చిన వాళ్ళందరికీ పడేస్తూ ఉంటారు. అని రాణి, అయ్యో చేతి దెబ్బతో రక్తం వస్తుందే. దెబ్బ మానిపోయినా మచ్చ ఉంటుంది. ఆ మచ్చను చేయడప్పుడల్లా నీకు నేను గుర్తొస్తూ ఉంటాను. అంతేకాదు రాజు, నేను ఎంత పెద్దదానైనా ఈ మచ్చ చూడగానే నీకు నేను గుర్తు రావాలి. డాక్టర్ గారు మీరు శాంతారాణిని. చిన్నప్పుడు రాణిని, ఇప్పుడు శాంతిని. మీరు నేను అది సరే గాని, నీ రాణి కనిపిస్తే ఏమిటేమిటో చేసేస్తానని పెద్ద మునగాళ్ళ ఛాలెంజ్ చేసావు కదా, ఏవి? ఏం చేస్తానా, ఒక్కసారిగా కౌగిలించుకుని పైకి ఎత్తేస్తాను. ఆకుండా పాదాల నుంచి తల వరకు ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తాను. ఆ పైన ఏమిటి బెల్లం కొట్టిన రాయడాలా చూస్తూ నిలబడ్డావు? ఏమైంది నీ సవాల్? డాక్టర్ గారు బాబోయ్, దుర్గా, పప్పుచారు పట్టాదే. ఏం పాపం చేశావు? భోజనం కూడా ఆ చేత్తోనే. ఏమి ఎన్ని సార్లు చెప్పే పప్పుచారు తెమని? అసలు నా మాట పడుతున్నావే? ఇంట్లో పిల్లలుంటే ఇదిగో నాన్న తెచ్చి పెడతారు. నేనేం చిన్నపిల్లలు కాదు, పరిగెత్తుకొచ్చి పెట్టాను. నేను అట్టగే పెడతాను అంతే. ఒరే మాధవా, గురు ఇదిరా వరస. కూర తెమ్మంటే పిల్లలు లేరు, పప్పుచారు తెమ్మంటే పిల్లలు లేరు, ఊరగాయ తెమ్మంటే పిల్లలు లేరు అంటుంది. నేనేం చేయని చెప్పు? అప్పటికీ రాత్రింబగళ్ళు నా శక్తి మేరకు వేస్తూనే ఉన్నాను రా గురు, మందులురా. కానీ లాభం లేకపోయింది. ఆ మాట అంటే అది సిగ్గులేదు. నాకెక్కడికి రెండో చేయి ఉంటేనా ఉంటే నీ పక్కన కూర్చొని ఫోన్ చేయడం నాది బుద్ధి తక్కువ. ఆ కంతం తీసుకుని అవతలకి తగాడు. అప్పుడు అది చెప్పు వెధవా. ఈ మందు 3 పూటలు వేసుకుంటే జ్వరం తగ్గిపోతుంది. అలాగేనమ్మా. డాక్టర్ అమ్మ గారు. ఏమిటి బాబు? రాజానికి జ్వరం వచ్చింది, కదలేకపోతున్నాడు. అలాగా, పద. ఇంత జ్వరం ఎలా వచ్చిందబ్బా? ఏం పర్లేదు డాక్టర్ గారు, ఏదో మామూలు జ్వరం ఉంటుంది. సాయంత్రం కల్లా తగ్గిపోతుంది. అనవసరం మీరు ఆసుపత్రి నుంచి ఎందుకు పరిగెత్తుకొచ్చారు? డాక్టర్ని కనుక పేషెంట్లు ఎవరైనా సరే ప్రమాదంగా ఉంటే వచ్చి చూడాలిగా. ఒక ఇంజెక్షన్ ఇచ్చేస్తే. అయ్య బాబోయ్, సూది మందా? నాకొద్దు బాబు. వద్దంటే ఈ జ్వరం కాస్త టైఫాయిడ్ లోకి దింపుతుంది. అప్పుడు 2 వారాలు మంచం దిక్కుండా ఉండాలి. 2 వారాలు కాదు కదా, 2 ఏళ్ళు అయినా సరే మంచం మీద పడి ఉంటానేమో గానీ ఈ సూది మందు మాత్రం వద్దు బాబు, నాకు భలే భయం. ఈ పల్లెటూరికి మొదగాడివి కదా, సూదికి భయపడతావేంటి చిన్నపిల్లలాగా? కర్ర ఎత్తుకొచ్చినా కత్తి పట్టుకొచ్చినా నాకేం భయం లేదు, కానీ ఈ సూది మందు అంటే మాత్రం నాకు చచ్చేంత భయం. డాక్టర్మా ఈ సూది మందు వద్దు కానీ ఏదైనా మాత్రం అంటేవా? ఏం లాభం లేదు. ఈ జ్వరానికి ఇంజెక్షన్ ఇవ్వక తప్పదు. డాక్టర్ ఏం లాభం లేదు. ఏమిటి అరుపులు? ఇంకా సూది గుర్తుందే? ఇంకా గుర్తులేదా? ఇప్పుడెందుకు రాగాలు? సూది తీసేశానుగా. తీసేశారా? చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ప్రతి 3 గంటలకి ఒక్కొక్క మాత్ర వేసుకోవాలి. ఇవాళకి భోజనం మానేయాలి. కన్నీళ్ళు అసలు తగలకూడదు, వేడి నీళ్లు తాగాలి. అర్థమైందా? తడి తగిలితే మళ్ళీ జ్వరం వస్తుంది, గుర్తుంచుకో.
గౌరమ్మా ఇక నీ కొడుకు ఏం భయం లేదు. ఇక నుంచైనా పిల్లల్ని జాగ్రత్తగా చూస్తా. అలాగే తల్లి, అలాగే. రాజన్ బాబు, సమయానికి నువ్వే దేవుళ్ళ రాకపోతే నా ఒక్కగానొక్క బిడ్డను పోగొట్టుకుని బ్రతుకంతా కడుపు కోతతో ఏడుస్తూ ఉండేదాన్ని. దాందే ఉందిలేమ్మా, బాబుకేం పర్వాలేదు కదా. రాజు, నువ్వా బాబుని కాపాడింది? ఇంత జ్వరంతో నూతులు దూకావా? ముందా తడి బట్టలు తీసేయ్. మతిలేదు, మళ్ళీ ఆ తడిసిందే కట్టుకుంటావా? ఇదిగో, ఇది కట్టుకో. రాజు, నువ్వు ఆ బిడ్డను రక్షించడానికి అంత సాహసం చేశావు కదా, దురదృష్టవశాత్తు నీకు ఏదైనా ప్రమాదం జరిగితే? చూడు డాక్టరమ్మా, నేను ఒక అనాథను. నేను బతికితే ఆనందించేవాళ్ళు, చస్తే ఏడ్చేవాళ్ళు ఎవరు లేరు. కానీ ఆ పసివాడు బతకడం వల్ల ఆ తల్లి ఎంత ఆనందించింది. నిజమా కదా? మానవ సేవే మాధవ సేవ అనే పరమార్థంతో డాక్టర్ చదువులు చదువుతున్నారు ఎంతో మంది. కానీ డాక్టర్ అయిన తర్వాత ఆ పరమార్థం మర్చిపోయి వృత్తినే వ్యాపారంగా మార్చేస్తున్నారు చాలా మంది డాక్టర్లు. కానీ ఏ చదువులు లేకుండా ఈ మనుషులకు సేవ చేయాలనే నీ తపన చూస్తుంటే నువ్వెంతో గొప్పవాడు అనిపిస్తుంది. ఊరుకో డాక్టరమ్మా, నువ్వు మరి పెద్ద మాట చెప్పేస్తున్నావు. నాకేం అర్థం కావట్లేదు. సరే గాని పూర్తిగా తడిచిపోయావు. జ్వరం తిరిగి రాకుండా ఈ మాత్రలు వేసుకో. ఒక సూది మందు కాకుండా ఎన్ని సీసాల మాత్రలు ఇచ్చా మింగేస్తాను డాక్టరమ్మా. సరే రాజు, చిన్నప్పుడు నన్ను ఎంతో అభిమానంగాను ప్రేమగాను రాణి రాణి అని పిలిచేవాడివి. ఇప్పుడు ఆ పిలుపు మానేసి డాక్టర్ అమ్మ అంటావే? అది సరే, నీకు రాణి అన్న పిలుపు కంటే డాక్టర్ అమ్మ అన్న పిలిపే నిజంగా బాగుంటే అలాగే పిలు. చిన్నప్పుడు చందమామ రావే, జాబిలి రావే అని పిలుస్తాం. అది వస్తుందని, మన చేతికి అందుతుందని అనుకుంటాం. ఇప్పుడు అది అర్థం లేని ఆశని మనకు తెలుసు కదా డాక్టరమ్మా. చాలా మాటలు నేర్చావే రాజు. నిజంగా మనసుండి ఇష్టం ఉంటే చందమామనే కాదు, ఇంద్రధనుసు కూడా అందుకోవచ్చు. కాదంటావా? నిజమే అనుకో డాక్టరమ్మా. అదిగో, మళ్ళీ డాక్టర్ అమ్మ అంటున్నావు. నువ్వు అలా పిలిచే మాట అయితే ఇక్కడికి రావద్దు, నన్ను చూడొద్దు. అమ్మమ్మ, అంత మాట అనుకో. 1,00,000 సూది మంది ఇచ్చా భరిస్తారేమో కానీ ఇక్కడ రావద్దు, నన్ను చూడదంటే మాత్రం నా వల్ల కాదు డాక్టరమ్మా. అదిగో, మళ్ళీ డాక్టర్ అమ్మ అంటున్నావు. నా వల్ల కాదు రాణి. ఎలా? నా వల్ల కాదు రాణి. వినిపించలేదు, మళ్ళీ అను. నా వల్ల కాదు రాణి. బాబు, మెడ పట్టేసిందండి. తూరు తప్ప ఇంకేవైపు చూడలేకపోతున్నాను. పడవర నేను చూపిస్తాను రా. మాధవా, పొట్లో 10 రూపాయలు లాగి రా కూర్చో. తప్ప తూర్పు కనపట్లేదండి. మాధవా, వస్తున్నా. నేను అన్ని దిక్కులు చూపెడతాను. మా గురువు గారికి అయితే ఒంటి చెయ్యి, నాకైతే 2 చేతులు ఉన్నాయి. ఎలా తిప్పుతారో చూడు. వాడు మెడ చెప్పవచ్చు. అమ్మో, ముందుగా చెయ్యిపోయిందిరా బాబాయ్. ఆ చేయమాట దేవుడానికి ముందు నా తలకాయ కలిసాడు బాబాయ్. తొందర పడకండి, తొందర పడకండి. అయ్యా, అసలు ఇంత భయంకరంగా నీ మెడ ఎలా పెరిగిపోయిందిరా? మా ఆవిడ కొట్టిందండి, అప్పటి నుండి ఎలా ఉండిపోయింది. అదిగో మీ ఆవిడ. చూసారా గురువు గారు, నాటు వైద్యం అన్న తర్వాత కొంచెం తెలివిగా ఏడ్చావులే. నువ్వు నాకు వైద్య పాఠాలు చెప్పక్కర్లేదు. బ్యాగ్ ఇవ్వు. నేనేమన్నా? ఇవ్వు. నువ్వు డాక్టర్వే, నేను కంపౌండర్ని. నేనే పట్టుకోవాలి. నీ గురించి నాకు ఇంకా అర్థం కాలేదు. బాలేదా అనివే. ఆ మాటకొస్తే నా గురించి నాకే అర్థం కాలేదు, ఇక నీకేం అర్థం అవుద్ది? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information,
Please subscribe iDream. And don't forget to subscribe to iDream.